హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. కరువు బాగుంది, భయం అయితే అంది. నిజంగా పోతాను ఏంటన్నాడు భయం. కోత పెద్దగా ఉందా? రాకపోయాం మధ్య చూసి దానికి ఇక నైతే పోతుంది. నువ్వే దిగాలి, నేనైతే దించాను. ఇట్లా దొరుకుతుంది అదే. ఇలా ముచ్చట ఏంటిదంటే మేము బెంగళూరు చూస్తాను తిరుగుతున్నాం. ఇప్పుడే లేచినాం, రెడీ అయినాం. బెంగళూరులో కార్తిక్ అన్న అని ఉంటాడు. ఆ అన్నను ఫస్ట్ టైం కలిసినాం. ఈ అన్న మన చాలా ప్రమోషన్స్ ని దాదాపు 8 years నుంచి మేనేజ్ చేస్తాడు. మన ఎప్పటి నుంచి అన్న పరిచయం? 2018 నుంచి దాదాపు ఛానల్ పెట్టిన 1-2 years నుంచి మన పరిచయం. మనకు అప్పటి నుంచి చాలా డీల్స్ ఇచ్చింది. సో ఫస్ట్ టైం మీట్ అయినాం. థ్యాంక్ యూ అన్న, మీ సపోర్ట్. అన్న నాకంటే చిన్నోడాట కానీ మస్తు పెద్దగా ఉన్నాడు. 1997 అట. కానీ బెంగళూరులో ఉంటే ఇంత పెద్దగా ఉంటారు అన్న. తర్వాత అన్న కార్లను ఎక్కి మంచి హోటల్కి వెళ్ళినాం. కానీ బెంగళూరు ఇదే ఫస్ట్ టైం మేము వచ్చుడు. నేను హైదరాబాద్ తర్వాత చూసిన సిటీ అంటే బెంగళూరే. మంచిగా అనిపించింది, మంచిగా ఉంది. అక్కడి నుంచి ఒక మంచి పెద్ద హోటల్కి తీసుకెళ్ళిండు. ఫేమస్ అట అక్కడ. కానీ అక్కడ మర్యాదలు అవి మంచిగా అనిపించినాయి. టిఫిన్లు కూడా మంచిగా ఉన్నాయి. కానీ గీ దోశ వేసుకొని తిన్నప్పుడు కొంచెం కింది మీద అయింది. ఎట్లున్నది గీ దోశ? ఫస్ట్ అది కొంచెం తిని వేరే తిన్నా. మళ్ళీ తింటా వేరే. అమ్మ అయిపోయింది మా టిఫిన్ చేసుడు. ఎంత అయితే అందరా? ఎట్లుందిర్రా? మస్తు కాదు. ఎట్లున్నా గీ దోశ? టిఫిన్ మంచిగా ఉన్నాయి కానీ నువ్వు వేసిన దోశనే ఘోరంగా ఉన్నాయి. ఒకటి 50 రూపాయలు అట. మన ఊళ్ళో ఎన్నో ఉంటాయి కర్రా, అక్కడ తినరు కానీ సాతాది ఇక్కడ చూడండి. జోక్ ఏంటంటే నేను మొన్న చీజ్ దోశ తిని అయితే ఇలా గీ చూసి అదే తిన్నది కావచ్చు అనుకొని అయితే గీ దోశ చూసి నేను అదే అనుకున్నా. అది తింటే నాయ్య నాకు తిప్పుడు పెట్టింది. ఇక దోశ తిన్నోలే నాకు కొంచెం ఇక స్వీట్ తిన్నోళ్ళు ఎట్లున్నా నాయ్య. కానీ మంచిగా ఉండేది. ఫేమస్ అట బెంగళూరులో ది ఫిల్టర్ కాఫీ. అయ్యో బస్సు మళ్ళా కన్నడలో బస్సులు ఆపరు గుద్దుతారు. బెంగళూరులో ఫేమస్ ఏంటి దాన్ని? మాల్ బాగుంటుంది. మాల్ చాలా పెద్దదండి. ఏం మాల్? అట్లా మాల్ చూస్తారా? సినిమాకి వెళ్తారా? వచ్చి అంటది. అదే నువ్వు సినిమా తీస్తే వచ్చి అంటావా? అది గేమింగ్కి వెళ్దాం. గేమింగ్ ఎక్కువ పెట్టుకొని ఆడదాం. నుంచి దగ్గర లేదు గేమ్ జోన్ ఉంటుంది, మంచిగా అన్ని ఆటలు ఉంటాయి, ఆడుకోవచ్చు అని వాళ్ళే అక్కడికి తీసుకెళ్ళిండు. బ్యాటరీలు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఒక గేమ్ జోన్కి వెళ్ళాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. ప్రతిదీ కార్తీక్ అన్ననే దగ్గరుండి చూసుకున్నాడు, మంచిగా అనిపించింది. నిజంగా పోతాను ఏంటన్నాడు భయం. మంచిగా ఉందా? ఈ పనుల్లో కనిపించలేదు. మనోళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. ఓ నాయన బలం చూసి నానిక బలం నేనే కొడతా. ఒక్కటే
నేను ఫస్ట్ పిల్లలని ఇష్టం అంటే తలకాయ ఓటు నాకంతా బాబాయ్ మళ్ళీ ఇట్లా పెద్ద బాలీసుడు ఉంటుంది కదా అక్కడికి ఈ అక్కడైతే అనుకునే అడవుడి మొత్తం. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with డిస్ప్లే అవుతుంది. ఇంకా బాగా స్కోర్ చేసింది ఇప్పటికే 100 దాటింది. పని ఆడతాను. ఏయ్ ఏ 10 పడతాయి పో. అరే 2 మిగిలినాయి. సాత్కున్నది ఇంకా సాత్కా 100 వేస్తే అరే బోల్లా ఇంకా 125 చేసి నేను 91 సాత్కా 52 చేసి గెలిచే అక్క ఇంకో కాడికి వచ్చినాం. ఇక్కడ ఏముంటుందో చూద్దాం. మన కాడ అటు చెరువు కాడికి ఆడినట్టు ఇక్కడ వీళ్ళందరూ ఇడికి వచ్చి ఆడతాను. ఆ తునుకుడు ఎగురు కింద పడేది అన్నీ ఉంది చూసిందా. బాల్ మంచిగా ఉందిర్రా. అలా కోత వారా చిన్నగా బాలులకు. ఇంకా ఫ్యాన్ అయితే చూడలేదు కోత పెద్దగా ఉందా. మీరిద్దరు ఆడతా ఎక్కుతారా ఇద్దరు అటు ఎక్కుతారా ఎక్కువ ఎట్లుంటారా భలే ఉంది కార్రా. కార్లు చూసిందా కొంచెం బలం కావాలి. ఏం కదా ఆడినప్పుడు చూస్తే మస్తు అనిపించింది. కాదానికి ఎక్కడ కూడా నువ్వు అక్కడ ఆడినట్టు మంచిగా ఆడితే నేను ఒలింపిక్స్ నువ్వు పంపిస్తాను. మంచిగా అనిపించింది. మంచిగానే ఉంది. అయ్యా ఇట్లాడు బాబుడు కదా ఒక వారం చిన్న అట్లా బాబాయ్ ఏడు ఒక్క రౌండ్ కూడా రాదు ఇంకా. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? సూపర్ బాగుంది. అవును గురి చూసి కొట్టు. కాల్చినా అది ఎన్నో తాకింది బొమ్మకు దాకలే. అక్కడ కనబడుకో తాకలే తాకలేదు తాకుతుంది మరి పొక్క పడతలేదు. తాకింది ఎర్ర ముక్కు కానీ లేనేను. ఇప్పుడు నేను ఇప్పుడు చూడు ఏమో గన్ అంటే ఏమనుకున్నా గోత బరువు ఉంది అర్ర నాయన. ఓహో వస్తున్నా కొంచెం అటు ఇటు కానీ కరెక్ట్ ఇక్కడ ఇక్కడ అంటుంది ఇక్కడ. ఓహో నేను చూడరు ఎట్లా తాకినాయో. నేను తాగుతలేవు అనుకున్నా తాకినా నేను చెప్పలేదు. నేను ఫస్ట్ అంతే కొట్టినా నువ్వు తాకుతలేవు ఇక్కడ 2 నెత్తికే తాకినాయి. ఇక్కడ అనుకున్నా కొంచెం గ్రేట్. మళ్ళీ పెట్టినా ఇక నేను కొట్టిన చూడండి భలే తాకి. మనం ఒలింపిక్స్ ట్రై చేయొచ్చురా. ఆడతావా భయపడతావా? నాకు భయం అవుతుంది. అయ్యో అట్లా ఆపుకుంటారా ఫ్రెండ్స్ భయపడతాండి. భయపడ సాత్క ఏం తీసుకుంది సాత్క చెప్పిందా? భయం అవుతుంది అట్లా ఎట్లా. Living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon.
Got a taste, can't erase bitterness in my face. సాత్కా నువ్వు వీడికి వస్తావా? నువ్వు దీని నుంచి పోతావా? రానిస్తారు వచ్చింది పో. No. అత్తలేదా? మంచిగా ఎంజాయ్ చేస్తాను మన వాళ్ళు అయితే. నువ్వు వస్తావా సాత్కి అల్లకెళ్ళి? ఆ టెన్షన్ నాకు ఉంది రే. నాకు భయమే అవుతాను. ఫస్ట్ టైం నేనైతే ఇది ఎక్కుతాను మరి మధ్య చూసిపోయింది దానికి ఇక నైతే పోతుంది. అదే భయమే అవుతుంది ఘోరంగా. మంచిగా ఉంది. ఘోరంగా భయమైంది ఇక్కడికి వచ్చినాక. అదంతా మంచిగానే ఉన్నాయి కానీ అమ్మా అయిపోయింది. అడుగులు అన్నయ్య చేతులు ఘోరంగా చక్కర మంచిగా ఇక గీడికి వచ్చినాక ఇక నా పీసులు ఎగిరినాయి పో. ఇగో సాత్కి ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి పోతుందట. ఆయన అలా నిలుపురా అది ఇదరే నేను పైన కొంచెం అయినా కదా అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏంటిది? మళ్ళా సరా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చిన్ని పంపుదప్ప. ఇగో ఈ కెమెరా పట్టుకొని పో. ఏంటిరా అట్లా ఇద్దరు పోరాదు ఒకసారి. నేను చెప్తా ఇక కెమెరా పట్టుకొని అది ఓపెన్ దొరికినా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కెమెరా పట్టుకొని పోతావా? నువ్వు పోడు కాదు పొల్ల నువ్వు పంపింది మంచిగానే ఇంకా అద్దా నేను పోన్నా. పైకి వెళ్ళి పోయేద్దా? పైకి వచ్చి నేను కూడా కళ్ళకెళ్ళి వచ్చిన కళ్ళకెళ్ళి ఘోరం నిజంగానే ఘోరంగా భయమే. దెబ్బ పొందారా తగ్గింది రాకపోయాం. ఇది మస్తుంది ఇంకా నారుతారా చాలా తిన్న వాళ్ళే ఆ కార్ రైడింగ్ చేస్తారా? మళ్ళీ బెంగళూరు వచ్చిన కానీ ఇప్పుడు ఇవే మంచూరియాలు, వెజ్ బిర్యానీలు, చికెన్ బిర్యానీ ఇక్కడ దొరకనే వాళ్ళ డిఫరెంట్ ఫుడ్ ఉంటే మంచిగా. ఇవి అందరిది అయిపోయింది కానీ వీళ్ళిద్దరిది కాలే. అంకేదే కాకపోతాను అబ్బా. అన్ని రకాల టేస్ట్ చూసింది. ఇలా కొంచెం స్పైసీ తీసుకున్నారు మంచిగున్నారు. వండుతుందా మేము వెజ్. ఇంకోసారి నాన్ వెజ్ తినే టైంలో బయటకు రావద్దు. వీళ్ళు రోజు నాన్ వెజ్ తినడు. ఇలా రోజు వెజ్ వీళ్ళు రోజు నాన్ వెజ్. ఒక్క రోజు వెజ్ మనం మళ్ళీసారి బయటకు వెళ్తే మీరు రోజు వెజ్ తినడు, మేము నాన్ వెజ్ తింటాం. దేవుళ్ళు మొక్కలే మొక్కకున్నా మిమ్మల్ని ఉంచుతాం మేము. నేను దాంట్లో తీసుకొని తింటాం. తింటావు నువ్వు. ఏమైనా ఉంటే వచ్చి పిక్చర్ మాలకి వచ్చినావు. ఎంత రమా బాగున్నారా? ఎక్కడ కొన్నిసార్లు మెసేజ్ పెట్టి మీరు పెట్టేసరికి నేను వెయిట్ తీసుకున్నా. ఏం పేరు నీ పేరు? అది వరంగల్. మీరు వరంగల్ కి ట్రిప్ వేద్దాం అనుకున్నప్పుడు లొకేషన్స్ కోసం మీరు మెసేజ్ పెట్టారు కదా. సెటిల్ ఏం కాదు, నేను వచ్చి 10 years అవుతుంది ఇక్కడికి వచ్చి. కాకపోతే హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలని వస్తున్నాను. పాప స్కూల్ ఇంకా దానికి స్కూల్ ఇక్కడైతే వీడియో తీసుకోవచ్చు ఏమన్నా అంటారు. కేకులు ఆడరా భలే ఉన్నాయి కేకులు. ఏం కదా ఇద్దా భయపడకు. దీని కాలేసి లేపు కోరి ఏం అయిపోయింది. ఇటు చూసుకుంటాను మళ్ళా తాగుర్రా.
అర్థమైంది. ఏం కాదు ఇక వదిలే, ఏం కాదే. అయ్యి లేపు అంతే. ఎట్లుందిరా చిన్ని? ఇక నువ్వే దిగాలి, నేనైతే దిగుతాను. నాకే అదే తీసుకపోతుంది అంతే. ఏమన్నా ఉన్నాయి షాప్? భలే ఉన్నాయి ఇక్కడ అన్ని. బ్యాగులు రా, బ్యాగులు తీసుకుంటాను ఇక. బ్యాగులు మంచి డిఫరెంట్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. తీసుకోవాలి, రేర్ కలెక్షన్. చెప్పులు మంచిగా ఉన్నాయి, తీసుకుంటా సత్తుగా. వస్తుందని చూడండి పైన జూమ్ బ్యాక్ పోతే. ఇసంటిది యూట్యూబ్ వీడియోలలో అయితే నేను చూడలే. మీరు చూసిలారా యూట్యూబ్ వీడియోలలో? ఫస్ట్ టైం చూసి. మంచిర్యాలలో ఉన్న షాపులన్నీ కలిసి ఒక షాప్ అంటున్నాను. ఇప్పుడైతే మంచిగా ఉంది. ఫస్ట్ టైం ఇంత పెద్ద మాల్లో ఖర్చుడు. రేట్లు బాగుంటాయి అనుకుంటా. రిచ్ వాళ్ళే రిచ్ అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే రావాలి. చూడాలి ఎంత రిచ్గా ఉందో. ఏం చెప్పాలంటే ఇటు దుబాయ్, సింగపూర్ అంటే అట్లా పెద్ద పెద్ద దేశాలకు పోయినట్టున్నది ఇక్కడ. అంటే అంత కాస్ట్లీగా అంత అంటే ఇది ఒక్కటే ఉంది అంటే అట్లున్నది అని చెప్తాను. సేమ్ ఇక మన ఎటైనా ఫారెన్ పోయినా అక్కడ కూడా గిట్లనే ఉంటుంది కావచ్చు కదా. ఇక మీకు తిరిగి అలవాటు కావచ్చు. మనం అచ్చుడైతే ఫస్ట్ టైం ఎటు పోయినా ఏదో ఒక షాప్ ఉన్నది. అడ సబ్బులని, షాంపులని, బ్యాగ్స్ అని, వాచీలని, బట్టలని ఏవేవో ఉన్నాయి. కానీ చాలా వరకు చూడని కంపెనీలే ఉన్నాయి. కానీ ప్రతి షాప్కి అయితే కన్నడలోనే రాసింది. అది మంచిగా అనిపిస్తుంది. మనకి లేడు ఉంటుంది ఇంగ్లీష్లో రాసి ఉంటుంది కదా. ఇక్కడ కంట్రోల్గా ఉండదు నాయన, మంచిగా అనిపిస్తుంది. కానీ ఏం కొంటలేము, అట్లా తిరుగుతున్నాం అంతే. మనోళ్ళు మన సబ్స్క్రైబర్లు కూడా కలిసిండు ఒకరు. హెయిర్ కటింగ్ చేసుకుంటారా? షూటింగ్ ఉంది అబ్బా, ఇక మనోళ్ళు లిప్స్టిక్లు కొంటాను. మనమే పెట్టుకుంటారు. కాళ్ళే పట్టరా అంతే. ఇది జరుగు ముందరికి, మెట్లు తాకితే ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం నేను ఎక్కడైతే ఖర్చు పడుతుంది రాక అంతే. వాళ్ళు ఎట్లా దిగుతాను చూడ, కాలు ఎక్కాలి కానీ నువ్వే దిగిపో. కూర్చున్నావు కదా, చలో. ఓకే, ఇట్లా దొరుకుతుంది అదే. అవును, అది వెళ్తూనే ఉంటది కదా. ఎట్లా అనిపించింది? నేను ఒకటే కాలం ఇది పిరిగిపిస్తుంది. నువ్వు ఎట్లనే మరి మెట్లు దిగటానికి కూడా భయపడవచ్చు. అయిపోయింది బెంగళూరు షాపింగ్. మాల్ షాపింగ్ అయిపోయింది, బెంగళూరు షాపింగ్ అయిపోయింది. మరి నాయ్యా తెలియకుండా షాపింగ్ మాల్ అది. లైటింగ్ భలే పెట్టింది. లైటింగ్ బాగుంది. కానీ వాళ్ళు ఇళ్ళకి రాకముందు మనమే పోయా. ఇళ్ళకి రమ్మా, నువ్వు ఇంకేంది ఇళ్ళకి వచ్చి ఎక్కించుకోపోతా. ఇళ్ళకి వచ్చి ఎక్కించుకోపోవడం అంటే. ఓ చీకటి అయింది. ఏమన్నా ఉన్నాయి బిల్డింగ్లు అయితే గోంత ఎత్తు కానీ. బెంగళూరు టూర్ అయిపోయింది, షాపింగ్ టూర్ అయిపోయింది. తిరిగిన కాడికి అయితే మంచిగానే తిరిగిన. సాధ్యరా నాకైతే మంచిగానే అనిపించింది. కానీ ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అనిపించింది. హైదరాబాద్ కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంది. కానీ బాయ్ బెంగళూరు అతం చలో ఇంటికి వెళ్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎల్లటికైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల మన నైట్ జీవితాలు అందరికి గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాయ్. Bye.